Hello, namaste. Welcome back to Karthikeya Automotives. సో ఈ రోజు మన దగ్గర ఉంది XUV 300 వెహికల్ అయితే మనం PPF కోసం వచ్చింది మన దగ్గరికి. PPF తో పాటు వెహికల్ లో అయితే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో వెహికల్ లో కాంప్లికేషన్స్ ఏంటంటే వెహికల్ అయితే మనకు PPF ఇచ్చే ముందు అయితే మనకు చాలా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తో వచ్చాయి. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో మనకు చూసుకున్నట్టయితే నార్మల్ గా ఎన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నా మేము ఎంత కష్టంగా ఉన్నా తీసైతే మేము ఎలాంటి డ్యామేజ్ లేకుండా తీస్తాము. సో దీని కేసులో మనం జరిగింది ఏంటంటే యాక్చువల్లీ వెహికల్లో చాలా అంటే చాలా ప్లేసెస్లో వెహికల్ మనకి డోర్ బీడింగ్స్ కానీ క్రోమ్స్ కానీ వెదర్ స్ట్రిప్స్ పైన హైలైటర్స్ కానీ మనకు బానెట్ పైన క్రోమ్స్ కానీ ఇలాంటి అన్ని చూసుకున్నట్టయితే అన్నిట్లలో మనకు బాండ్ వేశారు. సో ఇక్కడ ఏమైందంటే సిచ్యువేషన్ మనకి క్రోమ్స్ ఫిక్స్ చేసే టైంలో డబుల్ టైప్ ఏదైతే ఉంటుందో దానికి మనకి స్టిక్ కానీ ప్లేసెస్లో మొత్తం కూడా బాండ్ వేసి అప్లై చేశారు. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ లెఫ్ట్ డోర్ వెదర్ స్ట్రిప్ తీస్తున్న టైంలో నాకైతే అబ్జర్వేషన్లో ఏం కనిపించింది అంటే ఆ బీడింగ్ వెదర్ స్ట్రిప్ తీస్తున్న టైంలో దానిపైన ఉన్న హైలైటర్ ఏదైతే క్రోమ్ టైప్లో ఉంటుందో స్టీల్ది సో అది దాన్ని స్టిక్ చేయడానికి వీళ్ళు బాండ్ యూజ్ చేసి స్టిక్ చేశారనమాట. ఇది ఒకటేనా అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డోర్స్కి అన్నిటికీ కూడా మనకు డోర్ బీడింగ్స్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో మొత్తం కూడా మనకి బాండ్ యూజ్ చేసి మనకు స్టిక్ చేశారు. సో దీనివల్ల మాకు డిసడ్వాంటేజెస్ ఏమైందంటే వెహికల్లో మనం ఎలాంటి క్రోమ్ ఫినిష్ లేకుండా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేకుండా క్రోమ్ ఫినిష్ లేకుండా మొత్తం రిమూవ్ చేసి మేము ఎప్పుడు కూడా మ్యాక్సిమం 99% ట్రై చేసి రిమూవ్ చేసి తీసి మనం వర్క్ చేసిన తర్వాత మళ్ళీ రీఫిక్స్ చేస్తాము. సో దీని కేసులో ఏమైంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ బానెట్ లోనే ఇక్కడ క్రోమ్స్ అయితే ఆ సైడ్ ఈ సైడ్ 2 సైడ్స్ ఉన్నాయి. సో ఈ 2 సైడ్స్ కూడా నేను క్రోమ్స్ తీయలేకపోయాను ఎందుకంటే ఫుల్లీ బాండ్ తోని మనకు ఫిక్స్ చేశారు. ఇక్కడ ఒకవేళ నేను తీసినట్టయితే 100% పెయింట్ అనేది రిమూవ్ అవుతుంది. సో దానివల్ల మళ్ళీ మనము రీపెయింట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి రిస్క్ ఏం తీసుకోకుండా వెహికల్లో ఈ క్రోమ్స్ ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంచేసి దీని సైడ్ నుంచి కటింగ్ చేసేసి PPF అప్లై చేసేసాను. సో ఈ ఫ్రంట్ బానెట్ విషయం ఈ పక్కన పెట్టినట్టే 4 డోర్స్కి అయితే మనకు అన్ని డోర్ బీడింగ్స్ మొత్తం కూడా బాండ్తో స్టిక్ చేశారు. సో సేమ్ కేసు అక్కడ కూడా జరిగింది. సో అక్కడ కూడా మనం మొత్తం కూడా డోర్ బీడింగ్స్ ఎక్కడైతే ఉంటాయో దాని సైడ్ నుంచి కటింగ్ చేసుకొని PPF ఇన్స్టాల్ చేయించా. ఆ సజెషన్ ఏంటంటే వెహికల్లో కంప్లీట్ ఇంత బ్రాండ్ న్యూ వెహికల్ అనమాట. ఇంకా అట్లీస్ట్ ఒక 1500-2000 కూడా తిరగలేదు వెహికల్. సో ఈ వెహికల్లో మనకి ఇలాంటి కేసెస్ వస్తే చాలా హర్టింగ్ ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైతే మీరు వెహికల్ పర్చేస్ చేసి PPFకి వెళ్దాం అనుకుంటారో పర్చేస్ చేసిన వెంటనే క్రోమ్స్ కానీ మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ వెళ్ళకండి. సో దానివల్ల మీకు డిసడ్వాంటేజ్ అయితే 100% ఇక్కడ కనిపిస్తుంది లైవ్ ఎగ్జాంపుల్. సో నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను ఎప్పుడైతే మీరు PPF ఇంటెన్షన్ ఉన్న PPF పెయింట్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నా యాక్సెసరీస్కి మాత్రం తర్వాత PPF తర్వాత వెళ్ళండి అని చెప్పేసి చెప్తాను. సో ఇక్కడ జరిగింది చూశారు కదా. దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే 100% PPFకి వెళ్ళే ఆప్షన్ ఉంటే మాత్రం యాక్సెసరీస్కి మాత్రం నెక్స్ట్ PPF తర్వాత వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే 100% ఎప్పుడైనా మీరు బాండ్ అయితే అసలు యూజ్ చేయలేకండి. ఎందుకంటే డెకరేటివ్ ఐటమ్స్ ఎప్పటికున్నా మనకి పాడైతూ ఉంటాయి. సో దీన్ని రీప్లేస్ చేసే టైంలో మళ్ళీ మనకు పెయింట్ ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా దీన్ని బాండ్తోని ఫిక్స్డ్ పర్మనెంట్ చేయకండి. సో ఎప్పుడైతే మనము దీంట్లో జరిగే కేసు ఏంటంటే ఎప్పుడైతే డబుల్ టైప్ కానీ లేదంటే ఈ ఐటమ్స్ కానీ ఫస్ట్ బ్రాండ్ ఉండవో నెంబర్ 1 క్వాలిటీ ఉండవో అప్పుడు దీనికి వచ్చే డబుల్ టేప్ కానీ లేదంటే యాక్సెసరీస్ పర్సన్ యూజ్ చేసే డబుల్ టేప్ కానీ మనం ఒరిజినల్ది కాకపోతేనే మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ ఒరిజినల్ టేప్ కానీ లేదంటే ఒరిజినల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ యూజ్ చేసినట్టయితే మంచి క్వాలిటీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ యూజ్ చేసినట్టయితే 100% మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫిక్స్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు లో క్వాలిటీ డబుల్ టేప్ కానీ యాక్సెసరీస్ కానీ యూజ్ చేసే టైంలో ఇవి ఊడిపోతూ ఉంటాయి. అప్పుడు మాత్రమే ఈ బాండింగ్ అనేది మనకు ఆప్షన్ అనమాట. సో ఈ విషయంలో చూసినట్టయితే నేను ఈ క్వాలిటీ కూడా బాగున్నాయి. యాక్సెసరీస్ కానీ క్రోమ్స్ కానీ ఈ బీడింగ్స్ కానీ క్వాలిటీ బాగుంది. కానీ ఆ చేసిన తప్పు ఏంటంటే మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే బ్రాండ్ న్యూ వెహికల్ని వాష్ చేసిన వెంటనే అప్పుడే వెహికల్ వాష్ అయిన వెంటనే యాక్సెసరీస్కి వెళ్ళి ఉంటుంది. సో యాక్సెసరీస్ పర్సన్స్కి నార్మల్గా ఇదంతా యూజువల్ జాబ్ ఉంటుంది కాబట్టి తెలిసే ఉండాలి. మేబీ ఎందుకు చేశారో ఇలా తెలియదు.
కానీ కస్టమర్కి మాత్రం నేను వెహికల్ వచ్చిన వెంటనే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కస్టమర్ కూడా కొంచెం ఆ పర్సన్ పైన కాల్ చేసి సీరియస్ అయ్యాడు అనమాట. సో చేసేది ఏం లేక సో ఇప్పుడైతే మేమైతే ఇలా ఒక ఆప్షన్ మాత్రమే ఉంటుంది, దీనికి మాత్రం ఇంకొక సొల్యూషన్ లేదని చెప్పేసి సో ఇలా మేము మూవ్ ఆన్ అయ్యాము. సో ఇప్పుడు మనం వెహికల్లో చూసుకున్నట్టయితే బానెట్ అయితే మనకు ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఫోర్ డోర్స్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో 4 డోర్స్లో మేము ఎట్టకేలకి వెదర్ స్ట్రిప్స్ అయితే రిమూవ్ చేసి ఇన్స్టాలేషన్ చేసాము. సో వెదర్ స్ట్రిప్స్ ఒక్కటి చిన్నగా బెండ్ అయింది. సో దాన్ని మేనేజ్ అయితే ఫిట్ చేస్తాము, లేదంటే రీప్లేస్మెంట్కి కొత్త దానికి వెళ్తాము. సో దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఇప్పుడైతే మనం ఒక డోర్కి మాత్రం మేము వితౌట్ రిమూవింగ్ వెదర్ స్ట్రిప్ మేము ఇన్స్టాలేషన్ చేస్తే దానిలో మాత్రం చాలా డస్ట్ వచ్చిండే. సో ఆ రిస్క్ కన్నా ఈ రిస్క్ బెటర్ అని చెప్పేసి వెదర్ స్ట్రిప్స్ అన్ని రిమూవ్ చేసాము. అన్నీ కూడా నీట్గా వచ్చేసాయి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా రిమూవ్ చేసాము. సో ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ అయితే డోర్ చెప్పాను, ఆ డోర్లోనే కొంచెం డ్యామేజ్, కొంచెం బెండ్ అనేది చూపించింది. ఆ బెండ్ కూడా సెట్ చేయొచ్చు. ఒకవేళ అది పాడైతే మాత్రం మేము రిప్లేస్మెంట్కి వెళ్తాము. సో ఇది మన XUV 300 స్టోరీ. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ సర్కిల్లో కానీ, మీ రిలేషన్స్లో కానీ ఎవరైతే పీపీఎఫ్కి వెళ్దాం అనుకుంటారో, ఎవరైతే కొత్త కార్ కొంటారో వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేయండి. పీపీఎఫ్కి వెళ్ళే ఆప్షన్ ఉంటే మాత్రం యాక్సరీస్కి ముందే పీపీఎఫ్ చేయించుకోమనండి. ఇంకోటి ఏంటంటే పీపీఎఫ్ అయినా కాకుండా యాక్సరీస్కి వెళ్తున్నప్పుడు మాత్రం ఒరిజినల్ యాక్సరీస్కే వెళ్ళమని చెప్పండి. ఇంకోటి డబుల్ టేప్ స్టిక్ కాకపోతే దాన్ని కొంచెం దీనికి ప్రైమర్ అనేది ఉంటుంది అనమాట. డబుల్ టేప్ స్టిక్ చేసే ప్లేసెస్లో ప్రైమర్ అనేది అప్లై చేసి డబుల్ టేప్ స్టిక్ చేస్తే మంచి బాండింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో అప్పుడు మనకు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి డ్యామేజ్ లేకుండా వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం బాండ్ యూజ్ చేస్తామో కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి మంచి టిప్స్ కోసం మీ ఫ్యామిలీస్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Karthikeya Automotives. See you in the next video.